ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక బుధవారము ఈ విధంగా మీ ఎదుటికి రావడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరినీ కూడా ప్రభుత్వ పయనమని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యము ధ్యానం చేద్దాం. ఈరోజు మొదటిగా సమూయేలు మొదటి గ్రంథంలో 10వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఉన్న భాగాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి బైబిల్ ఉన్న వారు తెరిచి చూడాలని తెలియచేస్తూ ఉన్నాను. సమూయేలు గారి మొదటి గ్రంథము 10వ అధ్యాయము 26 వచనం, 27 వచనం. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికి మారిన వారు కొందరు ఈ మనుషుడు మనను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలను తీసుకొని రాకుండగా అతడు చెవిటి వాడైనట్టు ఊరకుండెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరచునుగాక. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువా, చదవబడిన వాక్యమును ఆయన విరిచి వడ్డించండి. మా హృదయాలతో మీరు మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయమైనటువంటి మెట్టు మీరు మాకు అనుగ్రహించండి. ఈరోజు మీరు మాతో మాట్లాడుతుండగా విని గ్రహించి నేర్చుకోవడానికి, నీలో నిలిచి ఆనందించడానికి కృప అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ భాగంలో మనకు సౌలు కనపడతా ఉన్నాడు. సౌలు తన ఇంటికి వెళ్ళిపోయాడట. ఎప్పుడు ఏంటి అనే విషయాలు మనం ధ్యానం చేద్దాము. ఇంతకు ముందు ఇజ్రాయేలీలకు ఒక రాజు లేడు. రాజు లేనప్పుడు మరి ఎవరున్నారు? ఇజ్రాయేల్కి ఎలాంటి ఇబ్బంది వచ్చినా మరి ఎవరు చూసుకున్నారు అంటే అప్పుడు న్యాయాధిపతిగా సమూయేలు ఉన్నారు. ఏదైనా ఇబ్బంది వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం, వారు న్యాయం తీర్చడం జరుగుతూ ఉంది. కానీ ఈ ఇజ్రాయేలీకి ఏం ఆలోచన వచ్చిందంటే, అందరి మాదిరి మాకు కూడా ఒక రాజు ఉండాలి, అప్పుడే కదా ఎవరైనా మా మీద యుద్ధానికి వస్తే మా పక్షంగా పోరాడతారు, మాకు ఇబ్బంది లేకుండా, మాకు నొప్పి లేకుండా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి మా పక్షాన దేవుడున్నాడు, ఏదైనా మాకు ఇబ్బంది కలిగితే దేవుడు చూసుకుంటాడు, మా పక్షాన ఆయన పోరాడతాడనే ఆలోచనల నుండి వారు బయటకు వచ్చేసారు. తర్వాత మనుషుల మీద ఆధారపడడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో వారికి వచ్చిన ఆలోచనని మరి దైవ సేవకుడు, దీర్ఘదర్శి, అలాగే న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు గారి ద్వారా మరి దేవుని దగ్గర పెట్టడం జరిగింది. సమూయేలు గారు చెప్పేశారు, మాకు ఒక రాజు ఉండాల్సిందే, ఆయన ద్వారానే రాజ్య పరిపాలన జరగాలి, ఇక మీదట మీరు మాకు అవసరం లేదన్నట్టుగా చెప్పేస్తే సమూయేలు గారు చెప్తే సమూయేలు గారు అన్నారు, బాబు నిన్ను కాదయ్యా, నన్నే పక్కన పెట్టేశారు వాళ్ళు, ప్రజలు ఇలాగా ప్రవర్తిస్తున్నారు అని బాధపడినటువంటి విషయం కూడా మనం చూస్తాం. ప్రియులారా, కొంతమంది నాయకులను పక్కన పెడతా ఉన్నారు అనుకుంటారు, కానీ వాస్తవానికి ప్రజల్ని కాదు, దేవుణ్ణి కూడా వాళ్ళు లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. దైవ సేవకుల మాట విననటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం కదా. వాస్తవానికి అయితే దైవ సేవకుని పక్కన పెట్టినట్టు కాదు, దైవ సేవకుని మాటను పక్కన పెట్టినట్టు కాదు, వాస్తవానికి వాళ్ళు దేవుణ్ణే పక్కన పెట్టేసి దేవుణ్ణే వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. ఇక్కడ అదే పరిస్థితి జరుగుతూ ఉంది. అప్పుడు దేవుడు ఇజ్రాయిల్ ప్రజలందరిలోంచి, అందరి గోత్రాల నుండి సౌలును ప్రత్యేకపరిచి ఇక మీదట సౌలే మీకు రాజుగా ఉంటాడని నిర్ణయించడం జరిగింది. ప్రజలందరి ఎదుట సమూయేలు గారు సౌలుని నిర్ణయించారు, రాజుగా నిర్ణయించడం కూడా జరిగింది. వాస్తవానికి సౌలుని మరి సమూయేలు గారు నిర్ణయించలేదు, కానీ దేవుడే నిర్ణయించాడు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకు ఒక రాజు నిర్ణయించాలని అభిషేకించిన వాడు దేవుడే, రాజుగా సౌలుని చేసిన వాడు దేవుడే. ఇది అందరూ సమ్మతించారు, అందరూ కూడా సంతోషించారు. 26వ వచనంలో మనం చూసాం కదా, సౌలట అంతా అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోబోతున్న సందర్భంలో దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. కొంతమంది ఇప్పుడు రాజుగా నిర్ణయించిన తర్వాత సైన్యం కావాలి, సూర్యుడు కావాలి, బలగం కావాలి, మరి అది కూడా ఎవరు సమకూర్చాలి? దేవుడే సమకూర్చాలి. నా వెంట రండి రండి అని పిలుచుకునే పరిస్థితి కాదు కదా. ఇప్పుడు సౌలు తన వెంట రమ్మని ఎవరిని పిలవలేదు, కానీ సౌలును వెంబడించినటువంటి వారు దేవుని ప్రేరేపణ చేత, దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన వారే వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, గుర్తుపెట్టుకోండి. మరి దేవుని యొక్క ప్రేరేపణతో మనం నడవాలి, నిలబడాలి. మంచిదే,
100%. కానీ కొంతమంది వారికి వచ్చిన ఆలోచనలు కూడా దేవుని ప్రేరేపణ అనేటువంటి మాట అడ్డం పెట్టి వాళ్ళ యొక్క ఆశలు నెరవేర్చుకుంటున్నట్టుగా కూడా మనకు అనిపిస్తూ ఉంది. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వారు బయటికి వచ్చుదురుగాక. నిజంగా దేవుని యొక్క ప్రేరేపణ చేత వెళ్తే మనకు దీవెన, ఆశీర్వాదం, శుభం కలుగుతాయి. లేదంటారా దేవుని యొక్క ప్రేరేపణ కాకపోతే మనం అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి, జరిగేది ఇంకొకటి అయి ఉంటుంది. అది ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి. మరి దేవుని ప్రేరేపణ చేత చేస్తున్నాను అన్నప్పుడు ఎలాంటి ఆటంకాలు రావు ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడే సహకరించి అన్నిటి మీద జయమిస్తాడు. ఆ తర్వాత గొప్ప జయం కూడా చూస్తాం. అనుకున్నది అనుకున్నట్టుగా కాదు, ఇంకా 4 రెట్లు ఎక్కువగా ఆశీర్వాదకరంగా జరుగుద్ది. ఎప్పుడు దేవుడే నడిపిస్తే. కానీ మన ఆలోచన చొప్పున మనం చేసామంటే కనుక అన్నీ ఎదురే వస్తాయి, అన్ని ఇబ్బందులే వస్తాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి ఇంకా ముందుకు వెళదాం. తర్వాత ఇక్కడ పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలను తీసుకొని రాకుండగా మరి కొంతమంది బయలుదేరారండి. పనికి మాలిన వారని ఎందుకో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా ప్రస్తావించి చాలా కఠినంగా అనిపిస్తూ ఉంది. అయినా నిజంగా వారు కొంతమంది ఉంటారండి, ఎలాంటి వ్యక్తులైనా తృణీకరిస్తారు, ఎంత గొప్పవాడినైనా తృణీకరిస్తారు. అంతా మాకే తెలుసు, మాకు తెలిసినంత ఇంకెవరికో తెలియదు అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వ్యక్తులు ఉన్నారు చూడండి, వీరిలో ఇంకా అహంకారం, గర్వం పెరిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే దేవుని యొక్క నిర్ణయాలకు కూడా అడ్డుపడతా ఉంటారు. దేవుడు నిర్ణయించిన దాన్ని వారు తీసి పక్కన పడేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చెప్పాను కదా, ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాము, ఈ సౌలును నిర్ణయించింది మరి దేవుడే, రాజుగా అభిషేకించింది దేవుడే. కాబట్టి ఇక్కడ వీరు సౌలును తిరస్కరిస్తున్నారంటే మరి సమూయేలును తిరస్కరించినట్ట, దైవ సేవకుడిని తిరస్కరించినట్ట, లేక దేవుణ్ణి తిరస్కరించినట్ట? ఇక్కడ దేవుణ్ణే తిరస్కరించినట్టు అయింది. కాబట్టి ఈ పనికిమాలిన వారు ఏం చేశారు, ఏమంటున్నారు, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, ఏం చెప్పుకుంటున్నారంటే ఈ మనుష్యుడు మనలను ఎలాగో రక్షింపగలడని చెప్పుకుంటున్నారట. నిర్లక్ష్యం చేశాడు. సార్ వీడంతటోడు అన్నట్టుగా, వీడు మనకి చెప్పొచ్చేవాడా, వీడా మనల్ని కాపాడేది, ఏదైనా సమస్య వస్తే ఈయన మనకు తీర్చేది అన్నట్టుగా అనుకుంటున్నారంట. అనుకోవడమే కాదు, ఇక బయటకు కూడా వినిపించేటట్టు వారు పలికేశారు. అది కూడా డైరెక్ట్గా సౌలు ముందే, డైరెక్ట్గా సౌలు వింటుండగానే, సౌలుకి వినపడేటట్టుగానే అన్నారు. అందరూ ఏం చేస్తున్నారు, ఆయన వెంబడించే వాళ్ళు వెంబడించి వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత చక్కగా హానర్ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మనకు తెలుసు కదా, కొత్తగా ఎవరైనా ఒక అధికారి మరి వస్తే కనుక ఆ సీట్లోకి వస్తే బొకేలు ఇస్తారు, తర్వాత షాల్వా కప్పుతూ ఉంటారు, స్వీట్స్ అవి తీసుకెళ్ళిస్తుంటారు, పరిచయాలు జరుగుతూ ఉంటాయి, చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మరి కొంతమంది ఉంటారు, గిట్టనోళ్ళు ఉంటారనమాట. ఆ వ్యక్తిని చూస్తే వాళ్ళు మరి మంటలు మండుతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు వాళ్ళు అసలు కంటికి కనిపించరు, బయట ఎక్కడో ఉంటారు, వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. అట్లాగే ఈ సందర్భంలో వీళ్ళు ఏ గిఫ్ట్లు ఇవ్వాల, పైగా సౌలికి వినపడేటట్టుగానే గొణుగుతున్నారు, సనుగుతున్నారు అనమాట. అబ్బో వచ్చాడయ్యా ఈయనంట మనల్ని అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. అతడు అంటే ఎవరు, సౌలే. సౌలుకి వినపడేటట్టుగానే సౌలు ముందరే మాట్లాడుతూ ఉంటే సౌలు బాధపడి నిరుత్సాహపడలే. అసలు వాటిని అసలు పట్టించుకున్నట్టుగా కూడా మనకేం అనిపించట్లే. తనకి వినపడ్డాయి, కానీ ఎట్లున్నాడంట, చెవిటివాడైనట్టు ఊరకుండెను. కొన్నిసార్లు మనకు కూడా ఇట్లాంటివి వినపడతా ఉంటే మన గురించే మన ఎదుటే మాట్లాడతారు, చులకరంగా మాట్లాడతారు, తీసి పడేసినట్టు మాట్లాడతారు, ఏది పడితే ఏది నోటుకొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దయచేసి అలాంటి వారి గురించి మనం ఆలోచన చేసామంటే సమయం వృధా అవుతుంది తప్ప ఏం లేదు. మనం చేయాల్సిన పని కూడా చేయలేం, సక్రమంగా నిర్వర్తించలేం. 100 మంది ఉన్నారంటే అందులో ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో, లేకపోతే 100కి 10% ఉంటారు నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు. ఈ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే కూర్చుంటే మిగతా 90 మందికి న్యాయం చేయలేము, మన పని సక్రమంగా నిర్వర్తించలేం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని లెక్క చేయొద్దు. ఎందుకంటే మన పని మనం మర్చిపోయి దిగులు పడుతూ కూర్చుంటే ఇప్పుడు నెగిటివిటీ క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా. మిగతా వాళ్ళు కూడా సనగడం మొదలు పెడతారు. మిగతా వాళ్ళు ఈయన ఏదో చేస్తాడు అనుకుంటే ఏం చేయకుండా కూర్చున్నాడని.
కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన బాధ్యత ఏదో మనం చేసుకుంటూ పోతే ఒక రోజు వస్తుంది, ఒక టైం వస్తుంది ఖచ్చితంగా. మన గురించి నెగిటివ్గా మాట్లాడినటువంటి మిగతా 10 మందో 5 మందో ఇద్దరో ఒకళ్ళు వాళ్ళు కూడా మనం అర్థం చేసుకుని వాళ్ళు మనం సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన బాధ్యత ఏంటో మనం చేసుకుంటూ వెళ్దాం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. అర్థమైంది కదండి. మనం దయచేసి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఒక అడుగు ముందుకు వేయాలి. దేవుని ఆత్మచేత నడిపించబడే వ్యక్తులుగా ఉండాలి. ఫస్ట్ మన ఆలోచనల్ని పక్కన పెట్టాలి. మన ఆలోచనని దేవుని ఆలోచన అని దేవుని మీదకి మనం రుద్దకూడదు. రుద్దితే తర్వాత మనం తలనొప్పులు ఎదుర్కొంటాం. ఖచ్చితంగా అవమానం అనేది పొందుతాం. నలుగురి మధ్యలో నవ్వుల పాలవుతాం, ఇబ్బందుల పాలవుతాం. గుర్తుపెట్టుకోండి. అంత మాత్రమే కాదు, దేవుడు కూడా ఊరుకోడు. దేవుడు చెప్పని విషయాలు చెప్పాడు అన్నట్టుగా మనం ఆయన మీదకు తోస్తే దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఆ తర్వాత మన పరిస్థితులు ఎట్లా ఉంటాయో అలా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. మనం గనక తొందరపడి మన ఆలోచనలు దేవుడు చూడట్లేదు, వింటలేదు అన్నట్టుగా దేవుని వైపు తిప్పి దేవుని మీదకి వెయ్యొద్దు. రెండవ మాట ఏంటంటే, దేవుని యొక్క ఆలోచనని కానీ మనం గనక తిరస్కరిస్తే, తృణీకరిస్తే అప్పుడు కూడా ఇబ్బంది పడతాం. జాగ్రత్త. దేవుడు నిర్ణయించిన వారిని మనం ఎప్పుడు కూడా మరి తృణీకరించొద్దు. వారి గురించి మన నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు. ఒకవేళ నీవే అలాగే దేవుని చేత నిర్ణయించబడిన వ్యక్తివి కనుక అయితే నీ మీదే సణుగులు గొనుగులు వస్తూ ఉంటే దేవునికి అప్పజెప్పు. నీ గురించినటువంటి విషయాలు ఎవరైతే ఏం మాట్లాడుతున్నారో వారిని దేవుని దగ్గరకు తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టు. దేవునికి తెలియచేయి. కానీ ముఖాముఖిగా వారితో నీవు సూటిగా యుద్ధానికి దిగకు, పోట్లాట్లకు దిగకు. వారితో కలిసి వారి నోట్లో నీవు నోరేసి అనవసరంగా తలనొప్పులు పెంచుకోవద్దు. దేవుని సమయం కొరకు ఎదురు చూద్దాం. సమస్త పరిస్థితులను అణపగలిగిన వాడు దేవుడే. తగిన సమయం వస్తుంది. దీనికి ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. దాన్ని క్లుప్తంగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము. ఇందులో గిద్యోను కనపడతాడు. గిద్యోనికి ఇక్కడ మరొక పేరు మనకు కనపడతా ఉంది, యెరుబ్బయలు. యెరుబ్బయలు అన్న గిద్యోను అన్న ఒకటే. ఇది 8వ అధ్యాయంలో మనం చూస్తాము. 35వ వచనంలో చివరి మాట, గిద్యోను యెరుబ్బయలు ఇజ్రాయేలులకు చేసిన ఉపకారం అంతయు. మరి చూసారా, ఇక్కడ ఎవరున్నారు? గిద్యోను అన్న యెరుబ్బయలు అన్న, వీళ్ళకి యెరుబ్బయలు అన్న గిద్యోను అన్న ఒకటే. ఈ గిద్యోన్ కాలంలో జరిగినటువంటి సంఘటన మీకు తెలుసు. దేవుడు దర్శనం ఇస్తే కొన్ని సూచనలు అడగడం జరిగింది. వాటి ప్రకారంగా ముందుకు వెళ్ళాడు. దేవుడు గొప్ప జయం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 33వ వచనం మనం చూస్తే, గిద్యోను చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీయులు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసి కొనక మరల బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకునిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇజ్రాయేలుకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. చూసారా, ఇక్కడ గిద్యోను దేవుని చేత బహుగా వాడబడ్డాడు. ఇజ్రాయేలుకు వచ్చిన శ్రమ నుండి తప్పించడం జరిగింది. ఇక్కడ కళ్ళ ముందు ప్రత్యక్షంగానేమో గిద్యోను కనపడుతున్నాడు, తెర వెనకేమో దాన్ని నడిపించినటువంటి దేవుడు యెహోవా కనపడుతూ ఉన్నారు. గిద్యోను ముందు పెట్టాడు దేవుడు, వెనకుండి సపోర్ట్ ఇచ్చి తన శక్తి సామర్థ్యాలు తన యొక్క బలంతో వచ్చినటువంటి శత్రువుల్ని తిప్పికొట్టడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే వీళ్ళు ఎంతవరకు దేవునికి నమ్మకంగా ఉన్నారు, ఎంతవరకు గిద్యోన్ని మరి ప్రేమించారు, ఎంతవరకు గౌరవించారు అంటే గిద్యోను బ్రతికున్నంతసేపే. గిద్యోను చనిపోయిన వెంటనే గిద్యోన్ని మర్చిపోయారు. ఆ తర్వాత గిద్యోను స్తుతించి మహింపరిచి ఆరాధించిన దేవుణ్ణి వీరు విడిచిపెట్టేశారు. ఇక దేవుని భయము పోయింది, గిద్యోను భయము లేకుండా పోయింది. అయితే గిద్యోను గురించి ఒక 2 మాటలు చెప్పాలండి. గిద్యోనికి చాలామంది భార్యలు ఉన్నారట. కాబట్టి గిద్యోనికి 70 మంది పిల్లలు ఉన్నారు. ఈ 70 మంది పిల్లలు కూడా గిద్యోను చనిపోయిన తర్వాత నేను రాజునవ్వాలని తన్నుకోలేదు. వాళ్ళకి అధికార దాహం ఏం లేదు. దేవుని భయం కలిగిన వారుగా ఉన్నారు. వాళ్ళ నాన్నగారి భక్తి వాళ్ళకు కూడా వచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మనం చూస్తే గిద్యోనికి
మరి ఇంకొక కుమారుడు ఉన్నాడు. ఎట్లా అంటే తనకు చాలామంది పని వాళ్ళు ఉన్నారు, అందులో ఒక పనికత్తె ద్వారా ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరు ఏంటంటే అబీమెలెకు. ఈయనకి ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళందరూ నోరు మూసుకుని కూర్చున్నారు, నేను అవుతాను అన్నట్టుగా అనుకున్నాడు. ఇక బయలుదేరాడు. అబీమెలెకు తన వారిని కలుసుకున్నాడు, తన యొక్క బంధుమిత్రులను కలుసుకున్నాడు, తన తల్లి ఇంటి వారిని కలుసుకున్నాడు. ఇక వారితో ప్రపోజల్ పెడుతున్నాడు అనమాట. మీకు మరి గిద్యోని యొక్క 70 మంది కుమారులు రాజు అయితే బాగుంటుందా, లేకపోతే ఒక్కడు రాజు అయితే బాగుంటుందా అంటున్నాడు. ఆ ఒక్కడెవరు కాదు, నేనే మీకు రాజుగా ఉండాలనుకున్నాను ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చేస్తున్నాడు అనమాట. దానికి గాను మనం అందరం ఒకటే కుటుంబం, మనది ఒకటే జాతి, మనం ఒకటి, కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసేసాడు. మీరు షెకెము వారి ఇంటి దగ్గరికి వెళ్ళు, అందులో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలను ఆ తర్వాత మీరందరూ కలవండి, వాళ్ళని ఒప్పించండి, మీరందరూ వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, మీరు నాకు సపోర్ట్ చేయండి మోరల్గా, అలాగే ఫిజికల్గా, అలాగే ఫైనాన్షియల్గా, అన్ని విధాలుగా మీరు నాకు తోడుగా ఉండాలి. దాన్ని బట్టి నేను రాజును అవ్వగలుగుతాను, అప్పుడు నేను మీకు బాగా చూస్తాను అన్నట్టుగా వాళ్ళని ఒప్పించడం జరిగిందనమాట తన ఇంటి వాళ్ళతో. ఇక్కడ ఆ మిల్లో ఇంటి వారితో ఒక ఒప్పందానికి వచ్చారు. వాళ్ళు షెకెము వారితో కలుసుకున్నారు, వీళ్ళు ఏకమయ్యారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈయనకి కావాల్సిన అన్నీ ఇచ్చారు, దానిలో ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా. ఎట్లా ఇచ్చారో తెలుసా? ఇందాక మనం చదివాం కదా, ఈ 34వ వచనంలో బయల్బెరీతు అనేటువంటి ఒక దేవతను వారు ఆరాధిస్తున్నారని, ఆ యొక్క మరి ఆ గుడిలోంచే కొంత పైకం బయటకు తీసుకొచ్చారట. ఇది 9వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండిని తెచ్చి అతనికి ఇచ్చారట. ఇప్పుడు రాజు అవ్వాలంటే రాజుకి మరి కాస్తంత ఫైనాన్షియల్ నీడ్ కావాలి కదా, చాలా అవసరాలు ఉంటాయి. మరి ఏం చేయాలి? కాబట్టి ఆ గుళ్ళోంచి డబ్బు తీసుకొచ్చారు, చేతిలో పెట్టారు. ఈయన ఏం చేశాడు? దాన్ని క్యాష్గా మార్చుకున్నాడు. ఆ తర్వాత కొంతమంది అల్లరి మొక్కల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఇక్కడ అది కూడా రాయబడింది, అల్లరి జనమును కూలికి పెట్టుకున్నాడట ఈ అబీమెలెకు. చూడండి, మామూలు వాళ్ళు ఎవరు వెళ్తారండి ఇట్లాంటి పనులు చేయాలంటే? అట్లాంటి వాళ్ళు అయితేనే కరెక్ట్గా సూట్ అవుతారు. అందుకే ఆయన తగ్గ మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక ప్లాన్ వేసాడు. ఒక రోజున ఒక రాత్రి పూట గిద్యోను ఉన్నటువంటి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి తన కుమారులందరినీ ఒకే రోజు ఒకే సమయంలో హతముందించేయాలి అని ప్లాన్ చేశాడు అన్నమాట. అలాగే ప్లాన్ చేశాడు, వెళ్ళాడు. ప్లాన్ వర్కౌట్ అయింది. అందరూ కూడా ఒకే సమయంలో ఒకే దగ్గర దొరికారు. ఆల్మోస్ట్ అందరినీ చంపేయడం జరిగింది. కానీ అందులో ఒక్కడు తప్పించుకోగలిగాడు. చాలా చిన్నవాడు. ఆయన పేరు యోతాం అంటే అందరితో పోల్చుకుంటే ఈయన చిన్నవాడు. ఈ యోతాము ఎట్లా తప్పించుకున్నాడు? దేవుని కృప వల్ల తప్పించుకున్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత విషయం అందరికీ తెలిసిపోయింది, ఇదిగో ఈ అబీమెలెకు ఈ విధంగా చేశాడని. కాబట్టి రాజుగా కూడా మిగతా వారందరూ కూడా నిర్ణయం చేశారు, రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన విషయము అందరికీ తెలిసిన దాంతోపాటు యోతాముకు కూడా తెలిసింది. తర్వాత యోతాము కాస్త ధైర్యం చేసుకుని బయటకు వచ్చి ఆ పెద్దలందరితో, షెకెము పెద్దలందరికీ వినపడేటట్టుగా ఈ మాట పలికారు. ఆ మాట ఏంటో చదువుతాను చూడండి దయచేసి. 7వ వచనంలో, షెకెము యజమానులారా, మీరు నా మాట వినని ఎడల దేవుడు మీ మాట వినును. గుర్తుపెట్టుకోండి, మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వింటాడు. మొదట దేవుడు మీ మాట వినాలనుకుంటున్నారా? అయితే మీరు నా మాట వినండి. ఇదేంటంటే అని 8వ వచనం నుండి దాదాపుగా 15వ వచనం వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణతో చెప్పడం జరిగింది. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనసు కలిగి బయలుదేరి వెళ్ళియట. ఆ తర్వాత ఒలివ చెట్టుని సందర్శించారు. ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగారట. ఆ తర్వాత అంజూరు చెట్టుని అడిగారట, ద్రాక్షావళిని అడిగారట. ఆ తర్వాత ఫైనల్గా వాళ్ళు ఎవరు ఒప్పుకోకపోతే ముండ్ల పొదల దగ్గరికి వెళ్ళారట. ఈ మాటలు చాలా అద్భుతంగా బాగుంటాయి. అందులో ఏంటంటే, దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుతారో ఆ నా తైలము నీయక చెట్ల మీద రాజునే ఉండి అటు ఇటు ఒకటికి నేను వచ్చేదా అన్నదంట ఒలివ చెట్టు. అంజూరపు చెట్టు కూడా అంతే, నేను రాజునే ఉండి అటు ఇటు పోవడానికి వస్తానా, నా యొక్క మాధురమైన మంచి ఫలాలు ఇవ్వకుండా. అట్లాగే 3వది ద్రాక్ష వల్లి కూడా ఏమన్నది, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసం. అంటే దేవునికి మనుషులకు నేను ఉపయోగపడాలి. రాజునైతే అధికారం అవుతుంది, ఊరికి అటు ఇటు తిరిగినట్టుంటుంది. కాబట్టి నేను అట్లాంటి పనులు చేయను. ఫస్ట్ ఐ వాంట్ టు ఒబే టు ద లార్డ్. నేను దేవునికి విధేయురాలుగా ఉండాలనుకుంటున్నాను. చెట్లు చెప్పినాయి. చెట్లు అంటే మనుషుల్ని పోల్చి చెప్పడం జరిగిందనమాట.
ఇక్కడ ఈ 70 మంది కూడా దేవుని భయం కలిగినట్లుగా, అలాగే ప్రజల మీద మంచి అభిమానం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. మంచి పరిపాలన చేయాలని ఆ ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళే కాబట్టి నువ్వంటే నువ్వు రాజు అవ్వాలనుకుంటున్నారేమో, కానీ ముందుకు ఎవరు రాలే. కానీ ఈ యొక్క పనికిమాలిన చెట్టు ఉన్నది చూసారా, ఈ అబీమెలెకుని ఇక్కడ ముండ్ల పొదగా పోల్చడం జరిగింది. ఈ ముండ్ల పొద ఏం చేసిందట, తగుదనమ్మా అనుకుంటా వచ్చేసి రాజు అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ఒక ఉదాహరణ చెప్పేసి ఏమన్నారంటే, ఈ 16వ వచనంలో, నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించెను. 17వ వచనం, అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారుని 70 మంది మనుషులను చంపి అతని పనికత్తి కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతని రాజుగా నియమించున్నారు. అర్థమైంది కదండి కాన్సెప్ట్. పిల్లరా, ఒక రాత్రి 70 మందిని పొట్టను పెట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. చాలా దారుణమైనటువంటి విషయం, చాలా హృదయ విషాదకరమైనటువంటి విషయం జరిగింది పిల్లరా. అయితే ఈయన ఒక వార్నింగ్ ఇచ్చాడండి, అది చాలా మరి ఆలోచించాల్సినటువంటి విషయము. అది యోతాము పెట్టినటువంటి శాపమే అనాలి. ఖచ్చితంగా యోతాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని భయం కలిగిన వాడు. తన అన్నల్ని, తన యొక్క మరి బంధువుల్ని, తన తోటి వారిని చంపితే అది పగ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలి, మళ్ళీ తిరిగి ప్రజల్ని పురికొల్పాలి, తన వైపుగా మళ్ళించుకోవాలి, ఆ తర్వాత యుద్ధం తీసుకెళ్ళాలి, యుద్ధం చేయాలి, ఆ తర్వాత వాళ్ళని లేకుండా చేయాలి అని తన శక్తి సామర్థ్యంతో ఏదో చేద్దామనే ఆలోచన తనకి లేదు అనేది ఈ అధ్యాయంలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈయన ఏమన్నాడంటే ఒకటే మాట, మీరు నా తండ్రి ఇంటికి గనక న్యాయమే చేస్తే నీవు, మీ కుటుంబాలు, అబీమెలెకు అందరూ బాగుంటారు. ఒకవేళ మీరు గనక నా తండ్రికి కానీ నా తండ్రి ఇంటి వారికి కానీ అన్యాయం జరిగితే ఖచ్చితంగా మీకే ఇబ్బందులు వస్తాయి, మీకు మధ్యలో ఇంటర్నల్ క్లాషెస్ వస్తాయి. ఖచ్చితంగా దేవుడు ఊరుకోడు. మీరు ఇచ్చిన మద్దతును బట్టి, మీరు చేసిన పనిని బట్టి మీరు అబీమెలెకుతో ప్రస్తుతానికి బాగున్నారు, కానీ అబీమెలెకు మీకు శత్రువు అవుతాడు, మీరు అబీమెలెకు శత్రువు అవుతారు, ఒకరికొకరు శత్రువులు అయిపోతారు, ఒకరికొకరికి పడదు, మీరే కొట్టుకుంటారు, మీరే ఇబ్బందులు పడతారు అనేటువంటి మాట చెప్పారు. మీరు గనక మాకు అన్యాయం చేస్తే దేవుడు ఊరుకోడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. గమ్మును ఊరుకున్నాడు, చాలా మౌనంగా ఇంకున్నాడు. ఇంకంతే, ఆయన ఏం చెప్పాలో ఆయన చెప్పేశాడు. ఇంతకుముందు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఏదైనా మనం ఇబ్బంది పడతా ఉంటే దేవునికి అప్పచెప్పి నోరు మూసుకొని కూర్చోవటం మంచిది, మౌనంగా ఉండాలి. వినపడినా వినపడినట్టు, మనకు అన్యాయం జరిగినా జరగనట్టు, ఇట్లా మనం నేర్చుకోగలిగితే, మనము మన పరిస్థితులన్నింటినీ దేవుని చేతుల్లో పెట్టగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. ఇదే ఉదాహరణ అనమాట. ఈ విధంగా చెప్పేసి మౌనం కూరుకున్నాడు. 3 సంవత్సరాలు మాత్రమే అబీమెలెకు రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళకి మొదలైంది, ఇంటర్నల్ వార్ స్టార్ట్ అయిపోయినాయి. లోపలే కలహాలు, కొట్లాట్లు. ఇప్పుడు ఈ యొక్క షెకెము యజమానులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క అబీమెలెకుని మోసం చేశారు. ఆ విషయం ఆ యొక్క అబీమెలెకు తెలిసింది. వీళ్ళందరూ కలిసి కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత యుద్ధాలు వచ్చినాయి. ఇక్కడే మనము ఈ యొక్క 25వ వచనం నుండి మనం చూస్తే ఈ చివరి భాగం వరకు కూడా ఆ విషయాలే ఉంటాయి పిల్లరా. ఏ విధంగా జరిగింది, ఎలా అనేటువంటి విషయాలు అందులో రాయబడ్డాయి. చివరికి మనం నేర్చుకునేది ఏంటంటే, షెకెము వారు దేవుని ఉగ్రతకు పాలయ్యారు, అలాగే అబీమెలెకు కూడా దేవుని యొక్క ఉగ్రతకు పాలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 2 స్టేట్మెంట్లు కూడా నేను చదువుతాను, చూడండి. 24వ వచనంలో, షెకెము యజమానుల మీదకి వచ్చినట్లుగా వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చినట్లు దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. 24వ వచనంలో ఈ మాటను మనం చూసాం. ఏమిటట చూడండి, ఇంకా చాలా స్పష్టంగా వ్రాయబడింది. యెరుబ్బయలు 70 మంది కుమారులు, అనగా గిద్యోను 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికిని వచ్చినట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చినట్లు
దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరం కలుగుటకై. చూసారా, ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. తప్పు చేసావా, దేవుడు ఖచ్చితంగా లెక్కలోకి తీసుకుంటాడు. దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు అనమాట. నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా నీకు తిరిగి వచ్చేస్తుంది. ఎవరి కర్మ వారిని పట్టిస్తుంది ప్రియులారా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అదే జరిగింది. తర్వాత ఇక్కడ ఈ అబీమెలెకు చనిపోయాడు, అది కూడా ఒక స్త్రీ చేతిలో చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి చాలా సిగ్గుపడిపోయాడు, అవమానంగా భావించాడు. పైనుంచి ఒక తిరుగటి మీద ఉన్నటువంటి రాయిని పైనుంచి కిందకి వేస్తే తలపగిలి చనిపోతున్న సిచ్యువేషన్లో నేను అయిపోయాను రా బాబు, నేను స్త్రీ చేతిలో చచ్చాననేటువంటి ఘోరమైనటువంటి విషయాన్ని అందరూ తెలుసుకొని ఇక నా గురించి ఎన్నెన్నో మాట్లాడుకుంటారు. కాబట్టి ఇంత చేశాను, స్త్రీ చేతిలో చచ్చానన్న పరిస్థితి రాకుండా నన్ను చంపేయమని తన పక్కన ఉన్నటువంటి బంటుని సైనికుని పిలిచి కత్తి చేత పొడిపించుకుని చనిపోయినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత వీళ్ళ విషయం కూడా 57వ వచనంలో మనం చూస్తే, షెకెము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తల మీదకి మరలా చేసెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదకి వచ్చెను. చూసారా, ఇందాక ఏమన్నాడు, అదే ఇక్కడ మనం చూస్తున్నాం. శాపం పెట్టాడు. ఎందుకు నెరవేరింది అంటే యోతాం పక్షంలో న్యాయం ఉంది. యోతాం పక్షాన దేవుడు వ్యాజ్యమాడడానికి కారణం ఏంటంటే ఆయన యందు న్యాయం ఉంది, న్యాయంగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేయలే, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయలే. ఎందుకంటే తిరగబడవచ్చు, ఇందాక చెప్పాను కదా, అలాంటి పగ ప్రతీకారాలు ఏమి పెట్టుకోలేదు కాబట్టి, దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి దేవుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నీతి న్యాయాలు ఎవరి పక్కన ఉంటాయో వాళ్ళ పక్కన ఖచ్చితంగా దేవుడు ఉంటాడు, నిస్సందేహంగా ఉంటాడు. ఇందులో ఎటువంటి అనుమానం ఏం లేదు, మనం ధైర్యంగా ఉండొచ్చు. ఇందాక మనం చూసుకున్నాం కదా, దేవుని ఆత్మచేత ప్రేరేపణ కలిగినటువంటి వారిగా మనం ఉందాం, పనికి మాలిన వారిలాగా ఉండొద్దు. ఇక్కడ మనకి ఎవరు కనపడుతూ ఉన్నారు, యోతాం అనే ఆయన కనపడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మచేత నడిపించబడిన వ్యక్తిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా. అలాగే పనికి మాలినవాడిగా ఎవరున్నారు, అబీమెలెకునైనా పనికి మాలిన వాడిగా ఉండి అనేక మందిని పనికి మాలిన వాళ్ళగా చేర్చుకున్నాడు, అల్లరి జనాంగాన్ని చేర్చుకున్నాడు. ఆ తర్వాత తెప్పలు పడ్డాడు, ఆయన ఇబ్బంది పడ్డాడు, ఆయనతో సహకరించిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడినట్లుగా చూస్తూ ఉన్నాం. తను ఇబ్బంది పడి ఇతరులు ఇబ్బంది పెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా జాగ్రత్త చేసుకుందాం, మన జీవితాన్ని దిద్దుకుందాం, దేవునికి మహిమ వచ్చినట్లుగా మనం జీవిద్దాం. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుని నిర్లక్ష్యం చేయొద్దు, దైవజనుని నిర్లక్ష్యం చేయొద్దు, అనవసరంగా ఇబ్బంది పడొద్దు, దేవుని మర్చిపోవద్దు, దైవ సేవకుని మర్చిపోవద్దు. మనమందరము దేవుని కృపలో ఎదుగుదాం. అట్టి కృప, అట్టి క్షేమము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అయినా ఈ మంచి సమయం ఇచ్చి ఈ మాటలు ధ్యానించుటకు కృప చూపించాం. ఇందులో ఉన్న సత్యాన్ని మేము గ్రహించిన వారమై లోబడుటకు సహాయం చేయమని, మమ్మల్ని మేము సరిచేసుకుని సరిదిద్దుకొని నీకు నమ్మకమైన పిల్లలుగా జీవించే కృపా భాగ్యము దయచేయమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండును గాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.